వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పుంగనూరులో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు, కడప జైలుకు తరలింపు వెల్లడించిన సిఐ సుబ్బరాయుడు. పుంగనూరులో ఘనంగా జనసేన జెండా గర్జన కార్యక్రమం, పాల్గొన్న పసుపులేటి హరిప్రసాద్. బోయకొండ గంగమ్మ పాలక మండలికి దరఖాస్తు చేసిన లక్ష్మణరాజు. జిల్లాలో నూతన మద్యం పాలసీ అమలు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్. వార్తలోని వివరాలు. మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పుంగనూరులో పర్యటించారు. వైసీపీ శ్రేణులు, అభిమానులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలకగా అందరినీ ఆత్మీయంగా పలకరించారు. పట్టణంలో చేపట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని మున్సిపల్ చైర్మన్ అలీం బాషాకు సూచించారు. అనంతరం రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి చేపట్టే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. తర్వాత పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన 324 అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వారితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనింగ్ కలెక్టర్ నరేంద్ర పాడెల్తో పాటు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో ఆర్టీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ కరుణకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారు సంతృప్తి చెందేలా వేగంగా పరిష్కరించినప్పుడే అధికారులపై విశ్వాసం కలుగుతుందన్నారు. మొత్తం 324 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు: రెవెన్యూ మరియు సర్వే శాఖకు సంబంధించి 223, పోలీసు శాఖ 13, పంచాయతీరాజ్ 2, విద్యాశాఖ 5, వ్యవసాయ శాఖ 5, పౌర సరఫరాల శాఖ 4, డిఆర్డీఏ 25, డ్వామా 2, వయోవృద్ధుల సంక్షేమ శాఖ 14, ఉపాధి కల్పన శాఖ 4, హార్టికల్చర్ 1, సర్వశిక్ష అభియాన్ 12, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ 2, దేవాదాయ శాఖ 3, పశుసంవర్ధక శాఖ 4, రోడ్లు మరియు భవనాల శాఖ 1, ఏపీఎస్ఆర్టీసీ 1, ఎంపీడీఓ బంగారుపాలెం 1, ఎంపీడీఓ యాదమరి 1, గృహ నిర్మాణ శాఖ 1. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, ట్రైనింగ్ కలెక్టర్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. పీడీ యాక్ట్ నమోదు చేసి నిందితుడిని కడప జైలుకు తరలించినట్లు సిఐ సుబ్బరాయుడు తెలిపారు. సోమవారం పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ పుంగనూరు మండలం చంద్రపాకులపల్లె పంచాయతీ కృష్ణాపురం గ్రామానికి చెందిన శ్రీరాములు కుమారుడు వెంకటరమణ 34 సంవత్సరాలు. గతంలో ఆయనపై పలు కేసులు ఉన్నాయని, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంకటరమణపై పీడీ యాక్ట్ నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు వెల్లడించారు. ఈ దినము పుంగనూరు మండలము చంద్రపాకులపల్లె పంచాయతీ కృష్ణగిరి గ్రామానికి చెందిన కృష్ణాపురం గ్రామానికి చెందిన కుర్రు వెంకటరమణ, తండ్రి పేరు శ్రీరాములు, వయసు 34 సంవత్సరాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతనిపైన ఏపీ పీడీ యాక్ట్ కింద అదుపులోకి తీసుకొని అతన్ని కడప సెంట్రల్ జైలుకు అప్పచెప్పడం జరిగింది. ఇతని పైన గతంలో ఒక సింపుల్ హర్ట్, ఒక గ్రీవియస్ హర్ట్ కేసు, తర్వాత ఈ సంవత్సరం మార్చిలో కృష్ణాపురంలో జరిగిన హత్య కేసులో A1 ముద్దాయిగా ఉన్నాడు. ఇతని యాక్టివిటీస్ పైన నిఘా ఉంచి పై ఆఫీసుల అనుమతి పొంది ఇతన్ని పీడీ యాక్ట్ కింద అదుపులోకి తీసుకొని ఈ దినం ఉదయం తెల్లవారుజామున కడప సెంట్రల్ ప్రిజన్ నందు అప్పచెప్పడం జరిగినది. చౌడపల్లి మండలంలో కొలువై ఉన్న శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ పాలక మండలి సభ్యునిగా పుంగనూరుకు చెందిన లక్ష్మణరాజు సోమవారం దరఖాస్తు చేసుకున్నారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో
ఆధ్వర్యంలో ఈవో ఏకాంబరానికి ఆయన తన దరఖాస్తును అందజేశారు. తనకు అవకాశం లభిస్తే ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇంకన్నా డౌన్ చేయండి ముందర ఫోన్లో. పుంగనూరు నియోజకవర్గంలో పుణ్యక్షేత్రమైనటువంటి బోయకొండ గంగమ్మ మీకు అందరికీ తెలుసు. అమ్మవారి పవిత్రత ఈరోజు మా టీడీపీ తరపున మరియు కూటమి, జనసేన, బీజేపీ, మా టీడీపీ నాయకులందరూ, మా సీనియర్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు, అందరి సమక్షంలో అమ్మవారి సేవకుడిగా ఒక అప్లికేషన్ సమర్పించుకోవడం జరిగింది. మా మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మరియు మా ఇన్ఛార్జ్ అయినటువంటి చెల్లా రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము దరఖాస్తును సబ్మిట్ చేయడం జరిగింది. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం 2025-28 వరకు నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిందని చిత్తూరు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ తెలిపారు. గిరింపేట కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పొంగనూరు, కుప్పం, నగరి, పలమనేరు, చిత్తూరు మున్సిపాలిటీ తదితర ప్రాంతాలలో నూతన మద్యం పాలసీ ప్రకారం అమలు చేస్తున్న విధానాలను వెల్లడించారు. నూతన మద్యం పాలసీ 2025 చిత్తూరు జిల్లాకు సంబంధించి నూతన మద్యం పాలసీలో భాగంగా 11 ఓపెన్ కేటగిరీ షాప్స్, బార్లు నూతన మద్యం పాలసీ 2025-28 3 సంవత్సరాల పాలసీ ఇది. ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి అర్బన్ లోకల్ బాడీస్, ఈ అర్బన్ లోకల్ బాడీస్లో 11 షాపులు నోటిఫై చేయడం జరిగింది. ఈరోజు ఆల్రెడీ కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకొని జిల్లా ప్రొవిన్షియల్ ఎక్సైజ్ ఆఫీసర్ చిత్తూరు వారు గజెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అందరు డొమైన్లో చూసుకోవచ్చు, అప్లోడ్ కూడా జరిగింది. ఇక్కడ ఉంది వీటి లైసెన్స్, యాన్యువల్ లైసెన్స్ ఫీ ఏంది, పరిస్థితి ఏంది, ఈ పాలసీలో ఉన్న సేలియట్ ఫీచర్స్ ఏంటి ఒకసారి బ్రీఫ్ చేస్తాము. మున్సిపాలిటీలో 7 బార్లు నోటిఫై చేయడం జరిగింది. ఇది యాన్యువల్ లైసెన్స్ ఫీ 55 lakhs. అలాగే కుప్పం మున్సిపాలిటీలో 1 బార్ నోటిఫై చేయడం జరిగింది. ఇది యాన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అంటే యాన్యువల్ లైసెన్స్ ఫీ 35 lakhs. నగరి మున్సిపాలిటీ దీనికి వచ్చేలేకే 50,000 జనాభా దాటింది కాబట్టి నగరి మున్సిపాలిటీ 55 లక్షలు ప్రయాణం. పొంగునూరు మున్సిపాలిటీ
ఒక బార్ నోటిఫై చేయడం జరిగింది. ఇది కూడా పర్ యానం 55 లక్షలు. పలమనేరు మున్సిపాలిటీ ఇది కూడా సేమ్ 55 లక్షలు పర్ యానం. ప్రతి పర్సెంట్ పెరుగుతూ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 55 లక్షలు యాన్యువల్ లైసెన్స్ ఫీ ఉండదు కాస్త రెండో సంవత్సరానికి వచ్చేలాగే 26-27 ఇయర్ 60 lakhs 0.5 60 లక్షల 50,000 అవుతుంది సెకండ్ ఇయర్కి. అట్లాగే థర్డ్ ఇయర్ ఇంకొక 10% యాడ్ అయ్యి 66 లక్షల 55,000 అవుతుంది. దీనికి సంబంధించి ఈ ఆర్ఈటీ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ యాన్యువల్గా కట్టేది 6 కిస్తుల్లో కట్టుకోవచ్చు. ఈసారి ప్రత్యేకంగా కిస్తులు ఇచ్చారు. లాస్ట్ టైం అది కిస్తుల్లో కట్టుకోవచ్చు. 6 కిస్తులు అంటే ఎగ్జామ్ ఒక యాన్యువల్ లైసెన్స్ ఫీలో 6 కిస్తులుగా ఒక కిస్తు వచ్చి 9.17 lakhs అవుతుంది. అంటే 2 నెలలకు యావరేజ్గా ఒక కిస్తు వస్తుంది ఒక ఇన్స్టాల్మెంట్. 35 లక్షల యాన్యువల్ లైసెన్స్ ఫీ ఉన్న చోట ఒక ఇన్స్టాల్మెంట్ వచ్చి 5.83 అంటే 5,83,000 వస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఓపెన్ కేటగిరీ బార్లకు చెప్తున్నాము. లాస్ట్ డేట్ 26/8 ఈ నెల 26వ తారీఖు లాస్ట్ డేట్ అప్ టు 5 PM వరకు. 5 PM ఇక్కడ మా దగ్గరకు వచ్చి ఉన్న వాళ్ళకి టోకెన్స్ కూడా ఇస్తాము. లాస్ట్ వరకు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, అంటే వాళ్ళ దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. శ్రీ తిరుపతి గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. పుంగనూరు మండలం మంగళం పంచాయతీ బాగేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో సోమవారం గంగమ్మ విగ్రహాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. గణపతి ప్రార్థన, ప్రాణ ప్రతిష్ఠ, కళాన్యాసక కళాహోమం, ప్రధాన హోమం, దుర్గా హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. తర్వాత అమ్మవారి శిల విగ్రహాన్ని అభిషేకించి అలంకరించి పూజల్ని నిర్వహించారు. గ్రామస్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. బాబాయ్ रोचमान शोभन शोभमान कल्याण है हरिद्रा कुंकुम समर्पयामि कुंकुम सिंदूर ప్యాసింజర్ ఆటో టిప్పర్ లారీ ఢీకొన్నాయి. ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం పుంగనూరు సమీపంలోని కత్తార్లపల్లె వద్ద జరిగింది. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి డాక్టర్లు వైద్య చికిత్సలు అందించగా మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చంద్ర
మూడు నెలలుగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఉన్న వారిని ముప్పు తిప్పులు పెట్టిన చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. ఆ చిరుతను అటవీ శాఖ అధికారులు బంధించారు. అనంతరం మాగుండూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుతను అటవీ శాఖ అధికారులు వదిలిపెట్టారు. ఇప్పటికే యూనివర్సిటీలో బోనులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పొంగనూరులో ఇమ్యునైజేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రారంభించారు. సోమవారం అడవినాథకుంట గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 10 నుంచి 16 ఏళ్ల వయసు గల పిల్లలకు డిప్తీరియా, పెర్టుసిస్, టెటానస్ వ్యాధుల నివారణకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డాక్టర్ సృజన తెలిపారు. ఈ డ్రైవ్ 23వ తేదీ వరకు జరుగుతుందని అన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అన్నారు. 3వ రోజు సోమవారం పొంగనూరులోని కటకిందపాలెం, చింతల వీధి, బజారు వీధిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కిందని వారు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పొంగనూరులోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు బురదమయంగా మారింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అంతంత మాత్రంగానే ఉన్న రోడ్డు మరింత అధ్వానంగా మారింది. ఈ దారి గుండా వెళ్లాలంటే జనం బేసరవుతున్నారు. సోమవారం ఉదయం పరిస్థితి ఇది. రోడ్డులో వెళ్తున్న లగేజీ ఆటో టైర్ బురద గుంటలో ఉన్నట్టుండి కూరుకుపోయింది. అడుగు వేసేందుకు వీలు లేకుండా ఈ దారి ఉంది. కోర్టు ఎదురుగా ఉన్న ఈ మార్గం ఆర్టీసీ బస్టాండ్లోకి వెళ్తుంది. నిత్యం బస్సులతో పాటు ఇతర వాహనాలు ఈ రోడ్లో వెళ్తూ ఉంటాయి. బస్సు డ్రైవర్లు ఈ మార్గంలో వెళ్లేందుకు భయపడుతున్నారు. ఎక్కడ బస్సులు ఈ బురదలో కూరుకుపోతాయోనని టెన్షన్ అవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని వాహన చోదకులు ప్రజలు కోరుతున్నారు. సిద్ధేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. పూర్ణకుంభ స్వాగతం పలికారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ చైర్మన్ సోమనాథ్ రెడ్డి. ముందుగా బాలాలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు చైర్మన్ బిఆర్ నాయుడు. పండితులు వేద ఆశీర్వచనం చేశారు. పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం శుభముహూర్తంలో ఆలయ పునర్నిర్మాణానికి, నూతన పుష్కరిణి నిర్మాణానికి భూమి పూజ చేశారు చైర్మన్. తెలంగాణ
సిద్ధేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేయడం అద్భుతమైన కార్యక్రమం అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం చాలా పురాతనమైంది. గొప్ప ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయం శిథిలావస్థలో ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే నాని మా దృష్టికి తీసుకొచ్చారు. సీఎం అనుమతితో ఆలయ పునర్నిర్మాణానికి 19.13 కోట్లు టీటీడీ నిధులు మంజూరు చేశామన్నారు. త్వరితగతిన ఆలయ పునర్నిర్మాణం పూర్తవుతుందని ఆశిస్తున్నానన్నారు. ఆలయ పునర్నిర్మాణంతో తలకోన ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుందని చైర్మన్ అన్నారు. చేతులు పెట్టద్దండి. సిద్ధాంతాలు జవాబుదారీతనం ఉన్న గొప్ప నాయకుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జన సైనికులు పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. పొంగనూరులో సోమవారం పార్టీ నాయకుడు కోల సోమశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన జెండా గర్జన కార్యక్రమానికి జిల్లా నాయకులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని స్థానిక తూర్పు మొగసాలలో పార్టీ జెండాను ఎగురవేశారు. కళ్యాణ మండపంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నాయకులు ప్రసంగించారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధి కీర్తన, రామదాస్ చౌదరి, సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయల్, పట్టణ అధ్యక్షులు గాజుల నరేష్ రాయల్, సుబ్బు, రవి, వికాస్, రాయల్ కుమార్, చైతు, మణి, శ్రీనివాసులు, చరణ్ రాయల్, అరుణ, నందు, రవి తదితరులు పాల్గొన్నారు. రాజకీయ సముద్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ఉంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా రాజకీయ సముద్రంలోని నాకెందుకు రాజకీయం అనుకుంటే ఇలానే అవుతుందని పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట చెప్పారు. ప్రశ్నించండి, ప్రశ్నించండి. మీ పల్లెలో ఎవరికైనా అన్యాయం జరిగితే వారి పక్కన నిలబడి ప్రశ్నించండి. అది నేను కోరుకునే నాయకత్వం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగా ఈ రోజు నిస్వార్థంగా ఏమొస్తుందో తెలీదు, ఏమైతామో తెలీదు. మేము లీడర్ అవుతామో, కార్పొరేట్ అవుతామో, ఎమ్మెల్యే అవుతామో, ఏమైతామో తెలీదు. కానీ ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని చూసి ఈ రోజున ఈ సభలో ఉన్న మీరందరూ కూడా ఏది ఆశించినారా? పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి ఏ నాయకుడు ఎవరు ఆశించినారా? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన రోజు కోర్టు ఉండేవాళ్ళు, నోటు ఉండేవాళ్ళని
నాయకుడు చేయడానికి కాలేదు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది అంటే ఈరోజు అధికారంలో మనల్ని కూర్చోబెట్టడం లేదా పవన్ కళ్యాణ్ గారు. నేను చెప్తున్నా, రాష్ట్రంలో ఉన్న జనసేన నాయకులందరూ కూడా ఈ రోజు ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశారా లేదా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. అధికారం అనే గుర్రాన్ని జనసేన నాయకులకు ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు మనకు నాయకత్వాన్ని ఇచ్చారు. ఆ గుర్రం మీద కూర్చొని స్వారీ చేసి ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత నీది. అక్కడ ఉన్నారు, మాకు పదవులు లేవు, మాకు పదవులు రాలేదు. అరే ఆల్రెడీ నువ్వు పదవిలో ఉన్నావు కదా, జనసేన నాయకుడు, జనసేన కార్యకర్త, జనసేన లీడర్. యు ఆర్ ఆల్రెడీ ద పవర్ ఇన్ ద గవర్నమెంట్. యు ఆర్ ద పార్ట్నర్ ఇన్ ద గవర్నమెంట్. యు ఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. యు ఆర్ మేడ్ ద పార్ట్నర్ ఆఫ్ దిస్ హ్యూజ్ గవర్నమెంట్. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. మనందరినీ కూడా పోయి మాట్లాడే అధికారాన్ని మనకి ఇచ్చాడు. ఈ రోజు ఒక ప్యాక్ చైర్మన్ ఇచ్చాడంటే ఎవరు? జనసేన పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేశారు. శివరామ్ అంటే ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు రాష్ట్ర హస్తకళ చైర్మన్ గా నాకు ఇచ్చారంటే ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అయ్యా ఓర్పుకుండాలి. నువ్వు నడుస్తున్న నాయకుడు చాలా గొప్ప నాయకుడు. నువ్వు ఎప్పుడైతే జనసేనలో నీతిగా నిజాయితీగా ఆయన నమ్మి కళ్ళు మూసుకొని గుడ్డుగా నడుస్తావో నిన్ను నాయకుడిని చేసే బాధ్యత అయింది. మన ఇంకో నాయకుడు ఆయన 14 నెలలు జైలు కూర్చున్నాడు. తన మిత్రులందరినీ ఒకరొకరిని జైల్లోకి పంపిస్తున్నాడు. తర్వాత లాస్ట్ లో ఆయన ఎంటర్ అవుతాడు. ఎవరు కావాలి నీకు? సామాన్యుడిని నాయకుడిని చేసే పవన్ కళ్యాణ్ కావాలా? వేల కోట్లు, లక్ష కోట్లు పెట్టుకొని ఆ 1,00,000 కోట్లు ఎలా సంపాదించాలో తన నాయకులందరికీ నేర్పించి ఆయన 16 నెలల్లో నేనేం చూశానో మిమ్మల్ని అందరినీ ఒక్కరొకరిగా లోపలికి పంపించి లాస్ట్ లో ఆయన వస్తాడు. తప్పదు నాయన, ఈ కాలం పాతకాలంలో ఇక్కడ కర్మ చేస్తే యమలోకంలో శిక్ష అన్నారు. కానీ ఈ కాలంలో కర్మ ఇక్కడే, శిక్ష ఇక్కడే. తప్పదు. ఎవరైతే సారాయి బిజినెస్ చేశారో, బ్రాండ్ బిజినెస్ చేశారో, ఎవరైతే రెడ్ శాండిల్ బిజినెస్ చేశారో, ఎవరైతే గనులు దోచారో వాళ్ళందరూ ఊచలు లెక్క పెట్టక తప్పదు. లెక్క తేల్చుతామని పవన్ కళ్యాణ్ అన్న మాటలు ఖచ్చితంగా నిరూపించి తీరుతారు. లెక్క కర్మే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్పవారంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఏమన్నారు? మేరే సాత్ పవన్ హై అని అన్నారు. ఏ పవన్ నై గాంధీ హై అంటే ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద నాయకులు ఒకడైన మోడీ గారే మేరే సాత్ పవన్ హై అన్నాడు. ఏ పవన్ హై గాంధీ అంటే మనము మరొకసారి కాదంతే కదా. నలుగురు నన్ను మోసపోయేదాకా నా వెంట నడవండి, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. పవన్ కళ్యాణ్
దృష్టి కూడా మన జిల్లా అధ్యక్షుడు తీసుకుపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఏమి నిర్ణయం తీసుకున్నా కూడా ఒక నిస్వార్థ జన సైనికులుగా పుంగనూరులో మనము ఆయన అడుగులు అడిగేశాం, ఆయన బాట పనిచేశాం. 2014 ఎలక్షన్లో మనం పోటీ చేయలేదు, మేము ఆయన నిర్ణయం కట్టుకున్నాం. 2019లో ఒక వ్యక్తి వచ్చారు, పోటీ చేశారు, ఆయన నిస్వార్థంగా పనిచేశాం. ఆయన వెళ్ళిపోయినా కూడా మేము పుంగనూరులో మా పురస్కందాలపై పార్టీని పెట్టుకొని నిలబెట్టాం. 2024లో కూటమి ప్రభుత్వాలు పనిచేయమన్నారు, నిస్వార్థంగా పనిచేశాం. ఖచ్చితంగా మేము గెలిపించుకున్నాం. కానీ ఇక్కడికి వెళ్ళలేదు, గెలాల్సిన వ్యక్తి. కానీ రాష్ట్ర సేవలో మనం అధికారంలోకి వచ్చాం. ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర స్థాయి కాదు, మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయి కాదు, దేశాన్ని మెచ్చే నాయకుడు, దేశానికి సేవ చేసే నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి అడుగులో అలాంటి జనసేన పార్టీలో ఉన్నందుకు నిజంగా చెప్తున్నా, గర్విస్తున్నా, చాలా గౌరవపడుతున్నా మనమందరం కూడా. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా నిస్వార్థపరమైన నాయకుడు. 2019లో ఓడిన తర్వాత 2024 వరకు కూడా ఆయన దాదాపు ఆయన సొంత డబ్బుని కోట్లలో ఖర్చు పెడుతూ రైతులకు దానం చేశారు, పేద విద్యార్థులకు దానం చేశారు, పేద మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళకి దానం చేశారు. తర్వాత ఆయన 2019 తర్వాత 2024లో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ కూటమి విజయంలో ఘన విజయం సాధించడానికి ఎవరినైనా చెప్తారు మన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ముఖ్యమని. అది ఎవరు చిన్న పిల్లలైనా చెప్తారు. కాబట్టి మనమందరం కూడా ఆయన అడుగులు అడిగేశాం, గుడ్డిగా నమ్మాం. ఆయన ఈరోజు మన గౌరవాన్ని నిలబెట్టారు. మన రాష్ట్రాన్ని అంధకారం కాకుండా ఆనందంగా ప్రజలంతా సుఖ సంతోషంలో ఉండాలని ఈరోజు ధర్మ పరిపాలన చేస్తున్నారు. నేను ఒకటే నమ్మాను, శ్రీకృష్ణదేవరాయ పరిపాలన మేము సోషల్ స్టడీస్ చదివేటప్పుడు 10వ క్లాస్లో శ్రీకృష్ణదేవరాయ పరిపాలన ఇలా ఉండేది, శ్రీకృష్ణదేవరాయ పరిపాలన అలా ఉండేది నేను చదువుకున్నాం. మేము నమ్మాం పవన్ కళ్యాణ్ గారి అధికారంలోకి వస్తే శ్రీకృష్ణదేవరాయ పరిపాలన మేము చూస్తామని మేము నమ్మాం. ఖచ్చితంగా అది తీరుతుంది. ఈరోజు చెప్పాం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 2024 కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, మంచి 2 శాఖలు కూడా మంత్రిగా పనిచేస్తున్నారు. చాలా గర్వపడుతున్నాం. నేను ఖచ్చితంగా ఈ సభాముఖంగా చెప్తున్నాను, భవిష్యత్తులో మన రాష్ట్రాన్ని ఏదే నాయకుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అవుతారు. అది జరిగి తీరుతుంది. ఆంధ్రప్రదేశ్లో అది జరిగి తీరుతుంది. అది 2029, 2034, 2039 తెలియదు, కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయి తీరుతారు. ఆ రోజు ఇంకా కూడా మన రాష్ట్రం మన దేశంలోనే అభివృద్ధి చెందుతుంది. దయచేసి ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత మా వంతు కృషిగా మేము నామినేటెడ్ పోస్టులు మేము సంపాదించుకున్నాము. కొన్ని మా శక్తి వరకు సంపాదించుకున్నాము. కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్త లిస్టు మీకు పంపించాము. దయచేసి మీరు పెద్ద మనసులో ఉంచుకొని కూటమి ఇది మంచి ప్రభుత్వం, కూటమిలో భాగంగా జనసేన కూడా తగిన గౌరవం ఇచ్చేలా పెద్దలు మీ సభాముఖంగా నేను పెద్దలకు తెలియజేసుకుంటున్నాను. మనందరం బాగుంటే పార్టీ బాగుంటుంది. ఇక్కడ మన జనసేన పార్టీ సిద్ధాంతాల్లోనే 7 సిద్ధాంతాల్లో 2 సిద్ధాంతాలు కులాలని కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం ఇక్కడ ఉంది. మేము చిన్న రాయాలని పెట్టుకున్నంత మాత్రాన బలజోళ్ళ పార్టీలు ఇంకొక పార్టీలు కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య అనుచరులు కూడా ఒక రెడ్డి ఉన్నాడు, ఒక ముస్లిం ఉన్నాడు, ఒక దొరగా ఉన్నాడు, ఒక కమ్మ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులు. ఇక్కడ కులాల్ని కలుపుకొని మేము పార్టీని ముందుకు తీసుకెళ్తామే కానీ పవన్ కళ్యాణ్ గారు అడుగు దాడుల్లో మేము నడుస్తామే కానీ ఇప్పుడే చెప్పాను కదా, మేము పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి మా మైండ్లోకి ఎక్కేసింది. ఆ జెండా ఇట్లా రెపరెపలాడిందంటే మాకు ఇంకొక ఏది కూడా మాకు ఆయుష్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఆ జెండా వస్తుంటే ఆనందానికి మా ఆయుష్ కూడా పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా పుంగనూరు నియోజకవర్గం నుంచి భగవంతుడిగా మా ఆయుష్ కూడా పెంచినందుకు ఆయనకి జనసేన పార్టీ తరఫున పుంగనూరు నియోజకవర్గం నుంచి పదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు 100 అడుగుల జెండా ఎగరేసాం. ఆ లాస్ట్లో కూర్చున్నాడు. అది మేము కష్టపడ్డాము, పని చేసాం అందరికీ. ఈరోజు నైట్ అంతా బ్యానర్లు కట్టుకుంటూ ఆ మెట్ల పైన కొంతమంది కూర్చున్నాం. మేము కష్టపడి పనిచేస్తా పోతాం సార్, మా కష్టాన్ని గుర్తించండి. కూటమిలో మేము ఇక్కడ మాత్రం చాలా వరకు తెలుగుదేశం పార్టీతో కానీ బీజేపీ పార్టీతో కానీ స్నేహపూర్వకంగా వెళ్తున్నాము. వారు కూడా మాకు చిన్న చిన్న వర్కులు ఇప్పించడంలో కానీ మాకు చాలా వరకు సహాయం చేస్తున్నాం. ఇందాక పెద్దగా చెప్పినట్లు మాకు ఎక్స్పీరియన్స్ లేదు.
ఎక్స్పీరియన్స్ పొందుతున్నాం. ఇంతకుముందు ఫీల్డ్ అసిస్టెంట్ అంటే ఏమో తెలియదు, సంఘమిత్రాలంటే ఈరోజు తెలుసుకున్నాము. పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోమనే మమ్మల్ని కూటమిలో ఒక భాగస్వామ్యం చేశారు. మేము తెలుసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో పుంగనూరు నియోజకవర్గంలో మేము నాయకులయ్యి మీకు పుంగనూరు నియోజకవర్గం జనసేన జెండా ఎగిరేలాగా, పుంగనూరు నియోజకవర్గానికి జనసేన సీట్ ఇచ్చేలాగా మీరు చేస్తారనేసి మేము ఆశిస్తున్నాము. అర్హులైన ప్రతి విభిన్న ప్రతిభావంతునికి ప్రభుత్వ నిబంధనల మేరకు వికలాంగుల పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా సచివాలయంలోని PGRS లో భాగంగా సుమారు 50 మంది ఆరోగ్య పెన్షన్ కేటగిరీ కింద వికలాంగులు తమకు పెన్షన్ వెరిఫికేషన్ లో భాగంగా తలెత్తిన సమస్యలను వివరిస్తూ జిల్లా కలెక్టర్ కు అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా వికలాంగుల సమస్యలను కలెక్టర్ చాలా ఓర్పుతో విన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వారు ఆరోగ్య పెన్షన్లను మరియు వికలాంగుల పెన్షన్లను వెరిఫికేషన్ మరియు రీ అసైన్మెంట్ కొరకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఈ ఆదేశాల ప్రకారం ప్రత్యేక వైద్య బృందాల ద్వారా ఆరోగ్య పెన్షన్లను పెన్షన్దారులు సదరన్ క్యాంపు ద్వారా జిల్లాలో వికలాంగుల పెన్షన్లకు సంబంధించిన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నదని, అందులో భాగంగా పెన్షన్దారుల వివరాలను అర్హతలను పరిశీలించడం జరుగుతున్నదని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులలో ఎవరైనా అర్హులు కారని భావించడం జరిగితే వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందన్నారు. నోటీసు ఇచ్చినంత మాత్రాన పెన్షన్లు నిలిపివేస్తారన్న అపోహతో భయాందోళనకు గురి కావద్దన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీ ద్వారా, మండల స్థాయిలో ఎంపీడీల ద్వారా, క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి నిబంధనల మేరకు పెన్షన్ అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఎవరెవరికి సపోజ్ 10,000 రావాలి, ఎంపీడీ ఒక రికమెండేషన్ ఇచ్చేస్తారు. అర్థమైంది? ఒక నిమిషం, ఇది 2 రోజుల ముందే నేను ఈరోజు మాట్లాడి జిల్లాలో 2,000 మందికి వేస్తే 75% వాళ్ళు చెప్పారు కరెక్ట్గానే ఉంది. 25% మాత్రమే చెప్పారు కరెక్ట్ లేదు. ఆ 25% ఏం చెప్పారు కరెక్ట్గా లేదు, అది మళ్ళీ వెరిఫై చేస్తారు. ఇప్పుడు మీరు ఎలా వచ్చారు నా దగ్గరికి 1 by 1 అప్లికేషన్ ఇవ్వండి, నేను నోట్ డౌన్ చేస్తాను. సపోజ్ ఈ 15 రోజుల్లో మనం వెరిఫికేషన్ కరెక్ట్గా చేయలేకపోతే ప్రభుత్వంకి మళ్ళీ చెప్తాం, ఇంకొక నెల టైం కావాలి, ఇప్పుడు ఆపకూడదు, మళ్ళీ చెప్తాం. ఇక్కడ భయం మీరు అక్కర్లేదు, మీరు వస్తుంటారు కలుస్తుంటారు, మన బాధ్యత. ఎవరెవరు అర్హుంది వాళ్ళ పెన్షన్ క్యాన్సిల్ అవ్వకూడదు, అది మన బాధ్యత. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుంగనూరులో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు, కడప జైలుకు తరలింపు వెల్లడించిన సిఐ సుబ్బరాయుడు. పుంగనూరులో ఘనంగా జనసేన జెండా గర్జన కార్యక్రమం, పాల్గొన్న పసుపులేటి హరిప్రసాద్. బోయకొండ గంగమ్మ పాలక మండలికి దరఖాస్తు చేసిన లక్ష్మణరాజు. జిల్లాలో నూతన మద్యం పాలసీ అమలు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.